अभी क्या कहते नहीं जाओ వాడు తినడు ఏం లేదు వాడికి ఎందుకు అంత ఆరాటం చెప్పండి మీరే ఎక్కిండు పైకి చికెన్ ఫ్రై బాగా చేస్తారు మా చుట్టాలో చాలా మందికి ఇష్టం మా మమ్మీ చికెన్ ఫ్రై అంటే కడుగుతున్నారు గిన్నెలు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు రావచ్చు పెద్ద ఫ్లైట్ ఊరు వెళ్ళారని చెప్పాలంట ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉంది చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్స్ వ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ మేమైతే బాగానే ఉన్నాం అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఏం వండుకున్నారు సండే రోజు నేనైతే ఇంకా చికెన్ వండుకుందాం అనుకుంటాను మా ఇంటి దగ్గర వర్షం పడుతుంది మొత్తం బయట తడిచింది చూడండి అను హాయ్ తండ్రి కొడుకైతే ఇద్దరు వాకింగ్ చేస్తున్నారు హోగా వాకింగే అదే वाकिंग हो गया हो अब जी क्या कहते नहीं जाओ गिड्डी हाय बोलती नहीं गिड्डी वही डी ली ली फिर पी हाय बोले हाय बोले मुँह खराब देश डरता है ना तुम्हारे पीछे पीछे फिरना क्या उन्हें ఇంకా ఇక్కడ డాడీ అయితే సండే అని చెప్పేసి పొద్దున లెగిసి ఇంకా బయట అయితే వాకింగ్ చేస్తూ బ్రష్ చేస్తున్నారు అనమాట షాప్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అనుకడైతే చూడండి డాడీ వెనకాలే వెళ్తున్నాడు చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తున్నాడు కదా అదే డాడీ లేనప్పుడు అయితే రచ్చ చేస్తాడు డాడీ ముందు అయితే డీసెంట్గా ఉంటాడు డాడీ అంటే చచ్చంత భయం అనుగాడికి చూడండి డాడీ ఎటు వెళ్తుంటే అటే వెళ్తున్నాడు అనమాట డాడీ అను అయితే ఇంకా వాకింగ్ చేస్తున్నాడు ఇంకా అనుగాడు చూశారు కదా డాడీ ఎటు వెళ్తే అటే వెళ్తున్నాడు డాడీ చెప్పిన మాట అయితే వింటాడు అనమాట మా మాట అయితే అస్సలు పట్టించుకోడు ఇంట్లో డాడీ వెళ్ళమంటే వెళ్తాడు రామంటే వస్తాడను ఇంటి దగ్గర బత్తాయికాయలు బండి వెళ్తుంటే ఇంకా మమ్మీ అయితే తీసుకున్నారనమాట కేజీన్నర 50 రూపాయలు అంట గాయస్ పర్వాలేదు ప్రైస్ అయితే తక్కువే అనిపించింది నాకైతే తీయగా కూడా ఉన్నాయి గాయస్ టేస్ట్ చేస్తే కాయలు బాగున్నాయి అనమాట ఇంకా మీరు కూడా పిల్లలకి జంక్ ఫుడ్స్ కాకుండా ఇలా అయితే ఫ్రూట్స్ అయితే పెట్టండి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ చాలా హెల్దీ అనమాట పిల్లలకి అయితే బయట అయితే పెట్టమాకండి గాయస్ ఏమేమో కొత్త డిసీజెస్ అయితే వస్తున్నాయి డయేరియా అది ఇది అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అలాంటివి పెట్టండి ఇంకా మమ్మీ అయితే ఇక్కడ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు ఇంకా ఈరోజు సండే కదా గాయస్ అందరింట్లో చికెనే చేస్తారు అలా సండే తెలిసిందే కదా మీకు చికెన్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ మా మమ్మీ చికెన్ ఫ్రై బాగా చేస్తారు మా చుట్టాలో చాలా మందికి ఇష్టం మా మమ్మీ చికెన్ ఫ్రై అంటే ఇంకా ఇక్కడ పక్కన వచ్చేసి చికెన్ ఫ్రైలో నంచుకోవడానికి పచ్చి పులుసు చేశారు మా డాడీకి ఇష్టం పచ్చి పులుసు ఇంకా చారు అలాంటి కాంబినేషన్ చికెన్ ఫ్రైలో బాగా ఇష్టంగా తింటారు మా డాడీ కూడా బిర్యానీ వాటికన్నా కూడా ఇలాంటి పచ్చి పులుసు ఇలా చికెన్ ఫ్రై అంటే పిల్లలు కూడా మా వారు కూడా ఇష్టం అందుకనే అయితే చేశాను ఫ్రెండ్ నా చేసిన పప్పు కూడా ఉంది ఇంట్లో ఇంకా ఇది చూసారు కదా మమ్మీ ఇందాక అలా తీసుకున్నారు బత్తాయిలు ఎంత మమ్మీ ఇది చెప్పు 50 రూపీస్ అయినాయి ఫ్రెండ్స్ అబ్బా ఎంత గ్రీన్గా ఉన్నాయో చూడండి గాయస్ ఇంకా మమ్మీ బత్తాయి కాయలు అయితే కవర్లో నుంచి ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తున్నారు అనుగాడైతే ఏంటి మమ్మీ కొనింది ఏం తీస్తుంది అని అలానే చూస్తున్నాడు ఇంకా అనుగాడు ఇప్పుడు పైకి ఎక్కుతాడు చూడండి కేజీన్నర కాయలు అయితే ఇస్తుంది పాపం అయితే ఇంకో 1 కేజీన్నర కాయలు తీసుకోవచ్చుగా ఒక 2 కాయలు ఫస్ట్ వేస్తా అని చెప్పింది కానీ వద్దులో జలుబు చేసిందని వాడి ఆడాటం చూడండి దగ్గర వర్షం పడుతుంది ఫ్రెండ్ గాయస్ ఇది బాగుంది గాయస్ వాడు తిన్నాడు అనుగాడు తినడు ఏం లేదు వాడికి ఎందుకు అంత ఆరాటం చెప్పండి మీరే ఎక్కిండు పైకి చెప్పినా కదా వాడు పైకి ఎక్కుతాడని శని ఖాది తు నీ ఖాతి నా బత్తాయి వీడు తిన్నాడు కానీ పొట్టు బాగా ఒలుస్తాడు గాయస్ బత్తాయిది పొట్టు తీయటం బాగా ఇష్టం వీడికి ఇంకా చూడండి బాగుంది కదా బత్తాయి నేను ఎప్పుడే మీకు చూపిద్దామని నేను ఇక్కడ గిన్నెలు వేస్తే ఏమైతే తీసుకుంటూనే ఉంది చూడండి ఫ్రెండ్ మా చెల్లికి ఇష్టం
పిల్లలకి ఇష్టమైతే తీసుకున్నాను. మనం అయితే బయట ఫుడ్స్ కన్నా కూడా ఫ్రూట్స్ తింటే మంచిది గాయస్. అందులో అయితే చాలా విటమిన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఆరెంజ్లో అయితే విటమిన్ సి అయితే ఉంటుంది. కానీ మన ప్రాణం మొత్తం జంక్ ఫుడ్స్ వైపే లాగిద్ది గాయస్. ఇప్పుడు ఫ్రూట్స్ ఎవరు తింటున్నారు చెప్పండి? ఈ కాలంలో జంక్ ఫుడ్స్ ఎక్కువ కదా. మీరు అనుకోవచ్చు ఫ్రూట్స్ తినండి అది ఇది అని చెప్తున్నారు, మరి మీరు తినారా ఏంటి బయట జంక్ ఫుడ్స్ అని? మేము కూడా ఎక్కువ జంక్ ఫుడ్సే తింటాం గాయస్. బయట నూడిల్స్ ఇంకా ఇలాంటి ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఈ మధ్య ఎక్కువ అయితే తినట్లేదు బయట. ఇంకా మమ్మీ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు, ఇంకా అవే అయితే తింటున్నాం అనమాట. బయట ఎక్కువ తినమాకండి మీరు కూడా. గాయస్ మమ్మీ అయితే గిన్నెలు కడుగుతున్నారు. ఈవినింగ్ 5:17 అవుతుంది టైం. ఇంకా కడిగితే అయిపోయింది కదా అని చెప్పేసి ఈరోజు తొందరగానే కడుగుతున్నారు గిన్నెలు. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇంట్లో పని అయితే చేస్తున్నాను. ఇంకా అంట్లు కడగైతే ఇంకా ఇల్లు ఊడిస్తే పని అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయ్యాం కదా, ఇంకా చింతపండు పులుసు చేశాను కదా, అది చింతపండు చారు అంటారో పులుసు అంటారో అంత ఐడియా లేదు. చికెన్ ఫ్రై చేసాను చూసారుగా. ఇంకా 2 అయితే ఉన్నాయి. అన్నం ఒకటి వండుకుంటే అయిపోతుంది. ఇదిగోండి గాయస్ మధ్యాహ్నం చేసిన చారు మమ్మీ చెప్పింది కదా. ఇంకా వర్షం పడుతుంది కదా, మనీ ప్లాంట్ చెట్టు కూడా చాలా పెద్దగా అయింది అనమాట గాయస్. చూడండి. ఇంకా ఈ కొత్తిమీర చెట్టు అయితే వేశారు మమ్మీ. అదే కరివేపాకు గాయస్. అదే ఇస్తే అలా పెట్టారు. వాసన బాగుంది గాయస్ ఆకు. అండి గాయస్ మమ్మీ అయితే రోజు వాటర్ అయితే కాగబెడుతున్నారు అనమాట స్టవ్ మీద. డయాగ్రియా వస్తుందని చెప్పేసి నార్మల్ వాటర్ తాగినా కానీ కాగబెట్టి ఇట్లా బాటిల్స్లో వేస్తారు. ఇంకా మనకి ఎలాంటి లోటు ఉండదు గాయస్. ఇంకా మమ్మీ అయితే ఇలా కాగబెట్టి బాటిల్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతారనమాట. మీరు కూడా జాగ్రత్త చేసుకోండి. ఇంకా మోటార్ అయితే నిండిపోయింది గాయస్. చూడండి వాటర్ అయితే ఇట్లా పట్టేసి స్టవ్ మీద హీట్ చేస్తారు. వాటర్ని ఉంచి బాటిల్స్ కడిగాక బాటిల్స్లో అయితే ఇట్లా పోస్తారనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి గాయస్. ఇంకా చూడండి ఇప్పుడే పెట్టారు, ఇప్పుడే హీట్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తారు. ఇలా 2 బిందీలు అయితే ఇట్లా పట్టుంచుతారనమాట మమ్మీ. వేడి చేసిన తర్వాత ఇంకా చల్లార్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. అది వేడి మీద తాగకూడదు, చల్లారి. అసలు మనకు ఉన్నవే ప్లాస్టిక్ బాటిల్స్ కాబట్టి మళ్ళీ ఆ వేడిలో అవి మొత్తం ఏమవుతుంది, వేడి చేసి చల్లార్చి తాగాలి. ఎవరైనా బాటిల్స్ అయితే మూత పెడతాను. ఎవరండి మరి ఆమె పాటిస్తుందో లేదో అనుకుంటారు కదా, అందుకైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్. ఇంకా మీరైతే నా హెయిర్ అప్లయింగ్ వీడియో అయితే పెట్టమని చెప్పారు, కానీ నాకు ఓపిక లేదు గాయస్. మళ్ళీ చూసి పెడతాను. ఇంకా ఆమెదే హెయిర్ లాంగ్ హెయిర్ అన్నమాట, అందుకనే చేద్దామైతే ఆమె ముందుకు రావట్లేదు ఫ్రెండ్. కొంచెం లేట్ అయినా కూడా వచ్చింది. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. బట్టలే ఉన్నాయి చూడండి ఫ్రెండ్. వర్షం వస్తుంది. అవి మొత్తం చూడండి గాయస్, వర్షం వస్తుంది. ఇంట్లో తగ్గిపోయింది, ఇప్పుడు లేదు. పొద్దున 3 రోజుల నుంచి శనివారం సాయంత్రం కాడి నుంచి స్టార్ట్ అయింది వర్షం. ఇప్పుడు దాకా ఇందాక మధ్యాహ్నం 2 దాకా పడుతూనే ఉంది. ఇప్పుడు మాత్రం లేదు ఫ్రెండ్స్, తగ్గింది. అలా తగ్గుతూనే మంచిది, ఎందుకంటే మళ్ళీ నిప్పులు కూడా తొక్కుతారు కదా అక్కడ. ఈరోజు కూడా తొక్కుతారా మమ్మీ? రేపు తొక్కుతారు 9వ రోజు. అంటే రేపు తొక్కుతారు నేను చెప్తాను కదా. వీడియో ఇంకా అప్లోడ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది ఫ్రెండ్. ఇంకా మేము లైవ్ పెట్టాము కానీ అది స్ట్రక్ వస్తుంది గాయస్. ఇంకా లైవ్ అయితే పెట్టాము, వ్లాగే తీసి పెడతాము. ఇప్పుడు లైవ్ పెడితే మీకు క్లారిటీ ఉండదు. మళ్ళీ మేము ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్కడ ఇంకా మా అక్క అయితే డీప్ స్లీప్లో ఉందన్నమాట. హాయ్ గాయ్స్, మా తాతయ్య ఇప్పుడు సాయంత్రం పూట కుర్కురే తెచ్చారు, తింటున్నాము. నాకు ఇంట్లో ఫ్లైట్ వచ్చిందన్నమాట గాయ్స్. ఈ ఫ్లైట్లో మీరు అందరు మా ఇంటికి రావచ్చు. మీకోసం మా పాప అయితే ఫ్లైట్ పంపించింది, ఒకసారి చూపి ఎలా ఉంది. ఆ రంగులో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా ఏ ఫ్లైట్ ఎక్కాలి, ఏ ఫ్లైట్ ఎక్కాలి, ఏ కలర్లో ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారని అయితే ఆ కలర్ చూపిస్తుంది. రెడ్ను వైట్ కలర్ ఫ్లైట్ అయితే ఇంకా మాది పంపిస్తాం మీకోసం. అయితే పైన దాని డ్రెస్సింగ్ అయితే రెడ్ కలర్లో ఉంటుంది. బుక్ చేసుకోండి ఫ్రెండ్స్, టికెట్ బుక్ చేసుకోండి, అందరు రావచ్చు. పెద్ద ఫ్లైట్ అంతే గాయ్స్. ఓషన్నే అమ్మావు गाड़ी आती है बाजू स्टेशन ना
కుదరతుంది. ఇంకా నేనైతే ఇంకా బయట కూర్చోటానికి వచ్చాను. కాసేపు రాలేదు, కూర్చున్నాము. ఇక కథ హజ్మే कहीं कहीं ना कहाँ हम लेती है, हम निकल कर आती। स्कूल का टाइम होता है ना जी. ఫ్రెండ్ కథ జాన్వి గారు కనబడట్లేదేంది వీడియోలో చాలా రోజులు అయిందిగా. బక్రీద్ పండుగ అప్పుడు కనబడింది. ఇక కథ మళ్ళీ మొహరం పండుగ వచ్చింది. ఊరు వెళ్ళారని చెప్పాలంట ఫ్రెండ్స్. ఇంటి దగ్గర ఉంది. చెప్పండి ఎలా చెప్తుందో చూడండి. పనులు ఉంటాయి కదా పండుగకి వెళ్ళాలి. అబ్బాయిల ఇంటికి అబ్బాయిల ఇంటికి అట్లా పోయి ఇలాగ వచ్చేసి ఉండాలి, చూసి రావాలి కావాలి. అవును, మా పిల్లలకి మనమే చూసుకోవాలి కదా ఫ్రెండ్. చూసి రాకపోతే వాళ్ళు ఊరుకోరగా ఫీల్ అవుతారు. అమ్మ రాకపోతే మమ్మ రాలేదని జనాలతో చెప్తా ఉంటుంది. సండే స్పెషల్ क्या पकाए అజయ్? అంటే పక్కన సండే స్పెషల్ అయితే కోడిగుడ్డు కూర అయితే టమాటా రెండు కలిపి కూర, రైసు, వైట్ రైస్ చేసి కోడిగుడ్డు టమాటా అయితే చేసిందంట ఫ్రెండ్. అంతే, ఇంకేం లేదు. దాంతో చాలు, దాంతో సరిపెట్టుకోవాలి అంతే. क्या चिकन मटन क्या संडे नहीं सकने टाइप लो परसों तक बकरी को तो मुर्गी के वो खाना ना खाना का नहीं है तो ले जाए कपड़े सूखे नहीं जरा बाहर हो जरा ये अजीत मैं कल धोई नहीं था नेम पड़े ना कहाँ डाल देगा धोई में 2 रोज के कपड़े धो को स्कूल ड्रेस होना ना धोई में. Like, share, comment, subscribe to Aarti Lovers Vlogs. Thank you for the watching. Bye bye. Take care.